ఓం శ్రీమాత్రే నమః. శ్రీ విద్యాస్వరూపిణి సకల చరాచర సృష్టికి మూల కారణమైన ఆ ఆదిశక్తి చరణాలకు ప్రణమిల్లుతూ ఈ రోజు మనం సౌందర్యలహరిలో అత్యంత శక్తివంతమైన అమ్మవారి మాంగళ్య ఫల ప్రాశస్త్యాన్ని తెలిపే 26వ శ్లోక విశేషాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్లోకం సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని సతీ అని సంబోధిస్తూ ఆమె పాతివ్రత్యం ముందు మృత్యువు కూడా ఎలా తల వంచుతుందో వివరించే అద్భుత ఘట్టం. మరి ఇక ఈ శ్లోకాన్ని మనమందరము ఏకాగ్రతతో విందాం. విరించి పంచత్వం వ్రజత హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీళిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతతి రసో. విన్నారు కదా. సాధారణంగా లోకంలో ప్రళయం వస్తే అందరూ అంతమైపోతారు, కానీ మహాప్రళయ కాలంలో కూడా తన భర్తను సురక్షితంగా ఉంచుకోగలిగే శక్తి ఒక్క అమ్మవారికే ఉందని ఈ శ్లోకం భావం అన్నమాట. ప్రళయం అంటే భయం కాదు, అది అమ్మవారి లీల అని ఈ శ్లోకం మనకి వివరిస్తుంది అన్నమాట. ఇక శ్లోక భావార్థంలోకి వెళ్ళిపోదాం. విరించి పంచత్వం రజతి హరిరాప్నోతి విరతిం. విరించి అంటే మన ఎదురుకు కూడా ఒకసారి వచ్చి చెప్పుకున్నాము, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు. పంచత్వం రజతి అంటే మరణాన్ని పొందుతాడు, అంటే పంచభూతాలలో కలిసిపోతాడు అని. సృష్టికర్త అయినటువంటి బ్రహ్ముడే ప్రళయ సమయంలో పంచభూతాల్లో కలిసిపోతాడు అని అర్థం. అంటే పంచత్వం అంటే 5 భౌతిక తత్వాలలో శరీరం కలిసిపోవడం అనమాట. అంటే ఆయన ఆయువు తీరిపోయి పంచభూతాల్లో కలిసిపోతాడని. ఇంకా హరిహి అంటే రక్షకుడైన విష్ణుమూర్తి. ఆప్నోతి విరతిం అంటే విశ్రాంతిని పొందుతాడు, లయమైపోతాడన్నమాట. అంటే లోకాన్ని రక్షించే శ్రీ మహావిష్ణువు కూడా విశ్రాంతిని పొందుతాడట, అంటే తన ఉనికిని ఉపసంహరించుకుంటాడు ఆయన కూడా అని దీని అర్థం. వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం. కీనాశ అంటే యమధర్మరాజు అన్నమాట. వినాశం భజతి నాశనాన్ని పొందుతాడు, అంటే తానే నశించిపోతాడన్నమాట. అంటే వినాశం కీనాశో భజతి అంటే అందరి ప్రాణాలు తీసేటువంటి ఆ యమధర్మరాజు, ఆయనకే మరో పేరు కీనాసుడు అనమాట, కూడా నాశనమైపోతాడు అని అర్థం. ధనద ధనద అంటే కుబేరుడు. యాతి నిధనం అంటే ఆయన కూడా మరణాన్ని పొందుతాడు. సకల సంపదలకు అధిపతి అయినటువంటి ఆ కుబేరుడు కూడా మరణాన్ని పొందుతాడు అని అర్థం. అంటే అందరి ప్రాణాలు తీసే యముడికే మరణం సంభవిస్తుంది. సంపదల అధిపతి కుబేరుడు అస్తిత్వాన్ని కోల్పోతాడు. అంటే లోకానికి ఐశ్వర్యాన్నిచ్చే కుబేరుడు కూడా దరిద్రుడై అంతమైపోతాడన్నమాట. అంటే సంపద వైభవం అన్ని శూన్యం అని అర్థం అన్నమాట. ఇక వితంద్రి మాహేంద్రి వితతిరపి సమ్మీళిత దృశా అంటే వితంద్రి అంటే సోమరితనం లేని, అంటే ఎప్పుడు జాగరూకతతో ఉండేటువంటి. మాహేంద్రి వితతి అపి అంటే ఇంద్రాది దేవతల సమూహం కూడా, ఇంద్రాది దేవతలు కూడా ఎప్పుడూ జాగరూకతతో ఉండేటువంటి ఇంద్రాది దేవతలు కూడా ఏంటిట సమ్మీళిత దృశ అంటే కళ్ళు మూసుకుంటారు, అంటే అంతమైపోతారు, అంటే వాళ్ళ చలనం కూడా ఆగిపోతుంది అని అర్థం. అంటే రెప్పపాటు లేకుండా లోకాన్ని చూసేటువంటి ఇంద్రుడు దేవతల సమూహం అందరూ కూడా కళ్ళు మూసేస్తారట, అంటే వారి అస్తిత్వం ఉండదు. ఇంకా ఇంద్రుడు మహాశక్తి కూడా కళ్ళు మూసుకున్నట్లు నిశ్చేష్టంగా ఉండిపోతుందిట. అధికారం శక్తి అక్కడ అన్ని ఏవి పనిచేయవుట. అది దీని అర్థం ఈ పాదానికి. మహాసంహారేస్మిన్ విహతరతి సతి త్వత్పతతి రసౌ. అస్మిన్ మహాసంహారే అంటే ఇటువంటి భయంకరమైన మహాప్రళయ కాలమందు సతీ ఓ పతివ్రత శిరోమణి, ఓ అమ్మా అని అన్నమాట అర్థం. త్వత్పతతి అసౌ అంటే నీ భర్త అయినటువంటి ఈ పరమశివుడు మాత్రం అని అర్థం. విహరతి అంటే ఒంటరిగా విహరిస్తూ ఉంటాడు అని. సతి రసౌ అంటే ఆనంద లీలలో, ఆనంద రసంలో లీలలో ఉంటాడట. అమ్మా ఇంతటి భయంకరమైన మహాప్రళయం సంభవించి కూడా ముక్కోటి దేవతలు త్రిమూర్తుల్లో ఇద్దరు అంతమైపోయినా కూడా నీ భర్త అయిన సదాశివుడు మాత్రం అని అర్థం అనమాట. అంటే
ఈ మహాప్రళయం అంటే సంపూర్ణ వినాశం అంట. అంటే అమ్మా, ఇంతటి భయంకరమైన మహాప్రళయం జరుగుతున్నా కూడా నీ భర్త అయిన పరమశివుడు మాత్రం ఒంటరిగా ఆనందంగా చిరునవ్వుతో విహరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన శక్తి వల్ల కాదది, నీవు సతివి కాబట్టి నీ మాంగల్య బలమే ఆయనని మృత్యువు దరిచేరనివ్వడం లేదు అని అర్థం. శివుడు ఎందుకు మరణించడు? ఆయన అమరుడు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ శంకర్ల వారు ఇక్కడ ఒక రహస్యం చెప్పారు. శివుడు అలా విహరించడానికి కారణం ఆయన శక్తి కాదండి, ఆయన శక్తి కాదు, అమ్మ పాతివ్రత్య మహిమ అని అమ్మవారిని కొనియాడుతున్నారు. సతి అనే సంబోధనలో ఆంతర్యం ఇదే అన్నమాట. భార్య పతివ్రత అయితే భర్తకు మృత్యుభయం ఉండదని శాస్త్రవచనం అన్నమాట. మొత్తానికి ఈ శ్లోకానికి భావార్థం ఏమిటంటే, ఈ శ్లోకం ఒక గొప్ప సత్యాన్ని చాలా సులభంగా చెబుతోందండి. ప్రళయం వచ్చినప్పుడు సృష్టి చేసే బ్రహ్ముడు ఉండడు, లోకాన్ని కాపాడే విష్ణువు కూడా తన పని ఆపేస్తాడు, మరణాన్నిచ్చే యముడు కూడా నశిస్తాడు, సంపదల అధిపతి అయినటువంటి కుబేరుడు కూడా ఉండడు, ఇక దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడి శక్తి కూడా పనిచేయదు. అంటే మనం గొప్పగా భావించే అన్ని దేవతల శక్తులు అక్కడ అలా నిలిచిపోతాయట. కానీ ఈ అంతటి వినాశంలో కూడా పరమశివుడు మాత్రం ఆనందంగా లీల చేస్తూ ఉంటాడట. ఎందుకంటే ఆయనతో పాటు ఉన్నది ఎవరు? అమ్మవారి శక్తి. అర్థం ఏమిటంటే దేవతలందరికీ శక్తి ఇచ్చేది అమ్మవారే. ఆమె లేకపోతే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కాబట్టి మనము ఏ దేవుణ్ణి పూజించినా ఆ దేవుడికి బలం ఇచ్చే అమ్మవారిని మర్చిపోకూడదు. ఆమె కటాక్షం ఉంటే కష్టాలు కూడా సులభమవుతాయి, వినాశం కూడా లీలగా మారిపోతుంది అని ఈ శ్లోకం చెప్పే అసలు భావం అన్నమాట. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ శ్లోకంలో అసలు రహస్యం ఏమిటంటే, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికి చావు అనేది ఖాయం. చివరికి ఈ లోకాన్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా కాలం తీరిపోగానే ఆయన కూడా మరణిస్తాడు. లోకాన్ని కాపాడే విష్ణుమూర్తి ప్రళయం రాగానే తన ఉనికిని కోల్పోతాడు. అందరు ప్రాణాలు తీసేటువంటి యమధర్మరాజు కూడా ప్రాణాలు పోయే సమయం ఒకటి వస్తుంది. ఐశ్వర్యాన్నిచ్చే కుబేరుడు, స్వర్గాన్నేలే ఇంద్రుడు, ఇలా ముక్కోటి దేవతలందరూ ఆ మహాప్రళయంలో కలిసిపోతారు. కానీ ఇంతటి భయంకరమైన విలయం జరుగుతున్నా కూడా, అందరూ అంతమైపోతున్నా కూడా పరమశివుడు మాత్రం చిరునవ్వుతో హాయిగా విహరిస్తూ ఉంటాడట. ఆయనకు చావు ఎందుకు రాదో తెలుసా? అది ఆయన గొప్పతనం కన్నా ఆయన భార్య అయిన అమ్మవారి పాతివ్రత్య మహిమ వల్లనే. అమ్మా, నీవు మహాపతివ్రతువు కాబట్టే నీ మాంగళ్య బలంతో మృత్యువును కూడా నీ భర్త దరి చేరనివ్వకుండా అడ్డుకుంటున్నావు తల్లి అని అర్థం. భార్య మనసు పెట్టి కోరుకుంటే భర్తకు వచ్చే ఎంతటి గండాన్నైనా తప్పించగలదని, అమ్మ వారి అనుగ్రహం ఉంటే కనుక మృత్యువు కూడా మనల్ని ఏమీ చేయలేదని ఈ శ్లోకం చెబుతున్నటువంటి మనకు పరమ సత్యం. అదండి ఆదిశంకరులు మనకు అందించిన అమృత గుళిక లాంటి శ్లోక భావం. లోకమాత మాంగళ్య సౌభాగ్యం ముందు కాలయముడైనా తలవంచక తప్పదని ఈ శ్లోకం మనకి చాటి చెబుతోందన్నమాట. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కరెంటు లేకపోతే ఏమవుతుంది? విద్యుత్తు, ఫ్యాన్ తిరగదు, లైట్ వెలగదు, ఫ్రిడ్జ్ పనిచేయదు, ఎన్ని పరికరాలు ఉన్నా ఉపయోగం లేదు. అలాగే దేవతలున్నా కూడా శక్తి అంటే అమ్మవారు లేకపోతే ఏమీ చెయ్యలేరు అని అర్థం అన్నమాట. ఇంకా దీపం వెలుగుతున్నంతసేపు చుట్టూ ఉన్న చీకటి దగ్గరికి రాదు, చీకటి కూడా. అలాగే అమ్మవారి మాంగళ్య జ్యోతి వెలుగుతున్నంతసేపు పరమశివుణ్ణి మృత్యు అనే చీకటి స్పృశించలేదు అని అర్థం అన్నమాట. ఇక అమ్మ చిరునవ్వు మనకు రక్షాకవచం. శరణాగత త్రాణపరాయణే దేవీ నారాయణి నమోస్తుతే. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని, మీ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.